బయట ఎన్నో విషయ స్పర్శలను విడిచిపెడితే గాని మనసులో తాను విషయాలను పుట్టించుకునేదాన్ని కూడా గుర్తించడు వాడు. నిజానికి విషయాలు ఎక్కడ పుడతాయి? బయట పుట్టవు, తనలోనే పుడుతున్నాయి. ప్రతి క్షణం పుడుతూనే ఉంటాయి. ఊరికే ఉండకుండా ఏదో ఒకటి కల్పించుకొని తగులుకుంటుంటాడు. వాడే కల్పిస్తాడు, వాడే తగులుకుంటాడు. ఎట్లాగూ ఇదేమిటి సాలిడ్ ఏం చేస్తుంది? తన నుండే దారం తీసుకుని అల్లుతుంది, మొత్తం గూడంతా అల్లుకుంటుంది. మళ్ళీ మింగాలన్నా తనలోకే మింగుతుంది దాన్ని. అట్లా మళ్ళీ దాంట్లో అదే ఇరుక్కుంటుంది కూడా. అట్లాగే స్వయంకృత కర్మబద్ధుడు వాడే కావాలని విషయాలను కల్పించుకొని తగులుకోవటం అనేది ఈ మనస్సుకున్న బాహ్య ప్రయోగంలోనే ఒక ప్రక్రియ. మనస్సు అనేది అట్లా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది అంటే మనస్సుకి దాని లక్షణం ఏమిటంటే మననం చేయటం, అంతే. లోపల నుండి సచ్చిదానంద స్మృతిని అందుకోలేని మనస్సు బయట నుండి విషయ స్పర్శను కల్పించుకొని అల్లుకొని మననం చేస్తుంటుంది. దాని క్వాలిటీ అది మననం చేయటం.